నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ ఛానల్ ద్వారా మీ ముందు ఈ రోజు ఒక విషయాన్ని ఉంచుతున్నాను. ఈ ఫోటోలో ఒక సన్నివేశాన్ని చూడండి. అమ్మ వెంట ఇద్దరు సంతానం, ఓ బాబు పాప. 38 సంవత్సరాల విజయశాంతి, అలాగే కొడుకు కుమార్, కూతురు చేతన. వీరు ముగ్గురు ఓ కుటుంబంగా ఎంత ఆనందమైన జీవితాన్ని గడిపారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద వారు మధ్యతరగతికి పైగా ఉన్న కుటుంబమే అన్నట్టుగా మరి మనకు అవగతం అవుతుంది. వారికి ఏ సమస్య వచ్చిందో తెలియదు, ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, దానికి కారణం ఎవరో తెలియదు. కానీ రాత్రి 2:30 తన సంతానాన్ని వెంట పెట్టుకొని అమ్మ మరణం వైపు నడిచింది. రాత్రి 2:30 రైల్వే ట్రాక్పై తన సంతానాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్కడ ఆ హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని చూసిన వారు ఎంతోమంది చెల్లించారు. అక్కడ కుక్కలు పీక్కు తినే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరో మహానుభావుడు కాపలాగా ఉండి సమాచారం ఇచ్చి మరి ఆ యొక్క విగత జీవులను ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చారు. దయచేసి ఒకసారి మనం మానసిక ఇబ్బందుల్లో ఉన్నవారిని కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి. వారికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, వారికి ధైర్యం చెప్పాలి, వారి సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని వారికి తెలియజేయాలి. ఎవరే కానీ వారికి ఏ బాధలున్నా సరే దయచేసి ఆత్మహత్యల వైపు చూడకండి. చెరువులో దూకాలనో, పురుగుల మందు తాగాలనో, కరెంటు వైర్లు పట్టుకోవాలనో, ఫ్యాన్కు ఉరివేసుకోవాలనే ఈ ప్రయత్నాలను మానుకోవాలి. వీటి ద్వారా నీ సమస్య పరిష్కారం కాదు. నీ కుటుంబం రోడ్డుపై పడుతుంది, నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, నీ మీద ఆధారపడ్డ వారు నిందలు మోయవలసి వస్తుంది. ఇవన్నీ అవసరమా? సమస్య అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. అది ఆస్తిపరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, మానసిక పరమైన ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు. దయచేసి సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది. చావు సమస్య కంటే పెద్దదేమి కాదు, చిన్నదే. ఒకసారి ఆలోచించండి. దయచేసి మీరు సమస్యని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ వ్యక్తికైనా సమస్య ఉంది అంటే అతన్ని గమనిస్తూ ఉండండి. అతనిలో దిగులు ఉందంటే అతన్ని వెన్ను తట్టి నీకేం బాధ ఉంది అని అడగండి. అతను చెప్పగలిగితే చెప్తాడు, లేదా మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తనంతకు తాను తన సమస్యను చెప్పుకోగలుగుతాడు. ఎవరమైనా సరే భయం అనే భూతద్దంలో ఏ సమస్యను చూసినా కానీ మన జేబులో ఉండే పెన్ను కంటే పెద్దగా కనపడుతుంది. అంత అవసరమా? మన జేబులో పెన్నును డైనోసార్గా వర్ణించుకోవడం అవసరమా? భయం అనే భూతద్దం, దాన్ని పగలగొట్టాలి, దాని నుండి బయటపడాలి. ఆ భూతద్దంలో ఎప్పుడు కూడా మీరు సమస్యను చూడకండి. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో ఏమైందో తెలియదు, కానీ చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యం. ఆ విజయశాంతి కుమారి, చేతన కుమారుడు కుమార్, వీరు ముగ్గురు ఆత్మత్యాగం చేసుకోవడం చాలా విచారకరమైన విషయం. ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఆ సంతానం అమ్మ ఏ విధంగా నచ్చజెప్పిందో అమ్మ మాటలతో నడుచుకుంటూ, అమ్మ మాటలతో ఏకీభవిస్తూ, అమ్మకున్న సమస్యన, కుటుంబానికి ఉన్న సమస్యన, లేకపోతే దీని వెనుక ఏమైనా కథాకమిషి ఉందా తెలియదు, కానీ చాలా హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన అందరి మనసు కలిచివేసింది. దయచేసి ఆత్మహత్యలను నిర్మూలిద్దాం. ఆత్మహత్యకు ఎవరు కూడా పాల్పడకూడదు. ఆత్మత్యాగాలకు పాల్పడకుండా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుందాం. ఆనందమైన జీవితాన్ని గడుపుదాం. ధన్యవాదాలు. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్, దేవరకొండ.